ఈసారి బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ ఎంట్రీ అనేది ఉంది సీజన్ 9 లో. మీ అందరికీ తెలుసు. చాలా వేల మంది అప్లై చేస్తే అందులో చాలా కొంచెం మంది మాత్రమే అగ్ని పరీక్షకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎవరైతే ఫస్ట్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరూ వచ్చేసి ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్, సో వాటి దాంట్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఫేస్ టు ఫేస్ బయటలు కూడా ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే జడ్జిలు మాకు అన్యాయం చేశారు, నాకు టాస్క్లు పెట్టలేదు అని చెప్పేసి బ్లేమింగ్ చేస్తున్నారు. నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ రౌండ్ వరకు వెళ్ళిరంటేనే గ్రేట్ గా ఫీల్ అవ్వాలి, అంతేగాని వచ్చి జడ్జెస్ని బ్లేమ్ చేయడం, లేదంటే ఒక ప్రొడక్షన్ హౌస్ని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. మీకు సత్తా ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఫిట్ ఉన్న వాళ్ళని కూడా ఎలిమినేట్ చేసిరు, నేను ఒప్పుకుంటా. అందులో అన్ఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు ఏ పర్సెప్షన్లో చూసిరో, వాళ్ళకి రేటింగ్ ఏ విధంగా కావాలో, ఇది ఒక షో, రియాలిటీ షో కాబట్టి మిమ్మల్ని తీసుకోలేదు అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడం వల్ల వాళ్ళ కొరికేది ఏముండదు. అండ్ అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆల్రెడీ టాప్ 15 గోల్డెన్ సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎలిమినేట్ అవ్వక ముందుకే ఆల్రెడీ మీడియా ఛానల్స్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోలు తీసుకుంటా మమ్మల్ని ఎలిమినేట్ చేశారని చెప్పేసి బయటలు ఇవ్వడం జరుగుతుంది, లేదంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ టీం వాళ్ళు మెయిల్ కూడా పెట్టిరు మీకు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంటే అగ్ని పరీక్ష కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆగండి, అప్పుడే ఇంటర్వ్యూస్ ఇవ్వద్దు, టెలికాస్ట్ అయిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి స్ట్రిక్ట్ రూల్గా మీడియా ఛానల్స్కి ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. బట్ మీరేం చేస్తున్నారు? ఆ మాత్రం మీరు మెంటల్గా ఫిట్ ఉంటారు, ఫిజికల్గా ఫిట్ ఉంటారు, మంచి ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు, అన్నీ తెలిసి కూడా ఇన్స్టాగ్రామ్లో లీక్ ఇవ్వడం ఇదంతా కరెక్ట్ అనిపించట్లేదా? లీక్ ఇవ్వడం పక్కన పెట్టేస్తే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు మీరు. నేను చాలా వీడియోల్లో అబ్జర్వ్ చేసిన. అంటే మీరు ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళకు ఒరిగేది ఏమి ఉండదు, ఇక్కడ మీ క్యారెక్టర్ డిసైడ్ అవుతుంది. చాలామంది బిగ్ బాస్ని తప్పు పట్టడం, అక్కడున్న జ్యూరీలు అంటే జడ్జెస్ని తప్పు పట్టడం జరుగుతుంది. బట్ కరెక్ట్ కాదేమో అనేది నా ఫీలింగ్. మీ క్యారెక్టర్ని మీరే డౌన్ చేసుకుంటున్నారు. సమ్టైమ్స్ నాకు మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఇలాంటి క్యారెక్టరైజేషన్ కాబట్టి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారా అనే ఫీలింగ్ కూడా నాకు వస్తుంది. ఎవరేమనుకున్నా నేను ఫీల్ అవ్వను. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. అట్లా బ్లేమ్ చెయ్యొద్దు ఎవరిని కూడా. మనది రాలేదా, మనం ఇంకా కష్టపడాలి అని అర్థం తప్పితే అవతల వాళ్ళ మీద తప్పులు నెట్టేసి మేము ఇది అని షో ఆఫ్ ఇచ్చుకున్నంత మాత్రాన నీ పాకెట్లోకి వచ్చి పైసలు ఏం పడవు, ఎవడు సాదాడు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకొని తర్వాత ఆపోజిట్ వాళ్ళకి చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్.